కుంభమేళాలో రాష్ట్రపతి ముర్ము పుణ్యస్నానం చేశారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. తొలుత ఘాట్ వరకు పడవలో ప్రయాణించారు ముర్ము. కుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో మహాకుంభమేళాను రాష్ట్రపతి సందర్శించారు. రాష్ట్రపతి వెనుక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఉన్నారు. అయితే ఇక పుణ్యస్నానం అనంతరం త్రివేణి సంగమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గంగమ్మకు పూజలు నిర్వహించారు. కుంభమేళాలో రాష్ట్రపతి ముర్ము పుణ్యస్నానం చేశారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. తొలుత ఘాట్ వరకు పడవలో ప్రయాణించారు ముర్ము. కుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో మహాకుంభమేళాను రాష్ట్రపతి సందర్శించారు. రాష్ట్రపతి వెనుక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఉన్నారు. అయితే ఇక పుణ్యస్నానం అనంతరం త్రివేణి సంగమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గంగమ్మకు పూజలు నిర్వహించారు. మరోవైపు కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. ఈ ఆధ్యాత్మిక సంబరం ప్రారంభమై 28 రోజులు గడుస్తున్నా రద్దీ మాత్రం తగ్గడం లేదు. ప్రయాగ్రాజ్ వైపు వెళ్లే మార్గాలన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. మొత్తంగా సుమారు 200 నుంచి 300 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లే కనిపిస్తున్నాయి.